హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో యాడ్సెన్స్ అప్రూవల్ గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఒకరి సైట్కి రీసెంట్గా యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఆ సైట్ ఏంటి, కంటెంట్ ఏం పోస్ట్ చేశారు, యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయా లేదా అనేది మీరు స్క్రీన్పై చూడొచ్చు. ఇక్కడ నుంచి చెక్ చేయండి. అయితే ఇక్కడ నేను ప్రతిసారి మాకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది లేదా మన ఫాలోవర్స్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని ఇటువంటి వీడియోస్ ఎందుకు చేస్తానంటే, ఎవరైతే యాడ్సెన్స్ రిలేటెడ్ గాను బ్లాగింగ్ రిలేటెడ్ గాను వర్క్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇటువంటి వీడియోస్ ద్వారా ఒక అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇప్పుడు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని ఈ సైట్ ని చూపిస్తున్నాను కదా, ఇలా చూపించినప్పుడు మీరు ఒకసారి ఆ సైట్ ని ఓపెన్ చేసి అసలు ఆ సైట్లో కంటెంట్ ఎలా పోస్ట్ చేశారు, ఎటువంటి కండిషన్స్ ఫాలో అయ్యారు, ఇమేజెస్ ఎలా యూజ్ చేశారు, ఎన్ని పోస్టులు అప్డేట్ చేశారు, పోస్ట్లో ఎన్ని వర్డ్స్ యూజ్ చేశారు, ఇలా ఇటువంటి డేటాని ఈ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన సైట్స్ నుంచి తీసుకుని మీ సైట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారని మెయిన్గా ఇటువంటి వీడియోస్ చేస్తుంటాను. సో దీన్ని బట్టి మా సైడ్ నుంచి ఇటువంటి వీడియోస్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు ముందు అప్రూవల్ వచ్చిన సైట్ని ఓపెన్ చేసి సైట్ అప్రూవల్ రావడానికి ఎటువంటి కండిషన్స్ ఫాలో అయ్యారు అనేది చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి మా సైడ్ నుంచి మేము ఎటువంటి హెల్ప్ చేయలేదు, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సైట్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూనే ప్రాసెస్ చేశాను, మీ వీడియోస్ బాగా యూజ్ అయ్యాయి అనేది మాత్రం మాకు చెప్పడం జరిగింది. ఇంక ఇది పక్కన పెడితే ఈ సైట్ యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి మీరు ఎటువంటి కండిషన్స్ ఫాలో అయ్యారని మేము వాళ్ళని అడిగినప్పుడు ఇందులో మెయిన్గా కంటెంట్ను ఓన్గా అప్డేట్ చేసామని చెప్పారు. అండ్ దాంతోపాటు నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, మనం అప్డేట్ చేసే పోస్ట్లో ఖచ్చితంగా 1000 వర్డ్స్ ఉండేలా చూడాలని, సేమ్ ఇదే పాయింట్ని వాళ్ళు ఫాలో అయ్యామని చెప్పారు. అంటే వాళ్ళు అప్డేట్ చేసిన ప్రతి పోస్ట్లో 800 నుంచి 1000 వర్డ్స్ వరకు మినిమం కంటెంట్ ఉండేలా చూసుకున్నామని చెప్పారు. అండ్ దీంతో పాటు సైట్ డిజైన్, పోస్టులు ఇండెక్సింగ్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ యాడ్సెన్స్కి అప్లై చేసామని చెప్పారు. ఈ సైట్ స్టార్ట్ చేసి ఇప్పటికి 3 months అవుతుంది. అండ్ ఇందులో 35 పోస్టుల వరకు అప్డేట్ చేసామని చెప్పారు. అండ్ ఫైనల్గా July 15th ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. స్క్రీన్పై చూడొచ్చు. ఇది ఈ సైట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నార్మల్గా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో ఈ యాడ్సెన్స్ అప్రూవల్స్ రావడానికి చాలా కష్టం అవుతుంది. అటువంటి టైంలో ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందంటే వాళ్ళ ఎఫర్ట్స్ ఎంతలా పెట్టారు, కంటెంట్ ఎలా అప్డేట్ చేశారు అనేది మీరు ఒకసారి సైట్లో చెక్ చేసి అబ్జర్వ్ చేయండి. సో ఫైనల్గా ఈ సైట్కి అయితే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఇంక ఇది పక్కన పెడితే ఈ యాడ్సెన్స్ అప్రూవల్ రిలేటెడ్గా మమ్మల్ని చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. దీని రిలేటెడ్గా చెప్పాలంటే ప్రజెంట్ మేము లిమిటెడ్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంకా చెప్పాలి అంటే ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చి 10 days పైన అవుతుంది, కానీ వీడియో ఇప్పుడు చూస్తున్నారు. ఇలా టైమింగ్ సెట్ కావట్లేదు. ఇక్కడ ఎవరైతే మా కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం మీ వెబ్సైట్కి ఫాస్ట్గా యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి ఇక్కడ కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. సో వీటిని బేస్ చేసుకుని మీ సైట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఏవైతే చేంజెస్ చేయాలో వాటన్నిటిని చేంజెస్ చేసుకుంటూ యాడ్సెన్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీ సైట్కి ఫాస్ట్గా అప్రూవల్ రావాలంటే ఫస్ట్ మీ సైట్లో అప్డేట్ చేసే కంటెంట్ సింగిల్ కేటగిరీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఎడ్యుకేషన్, టెక్, ఫినాన్స్, ఇలా వీటిని చూస్తే ఇవి ఒక్కొక్కటి ఒక్కో కేటగిరీగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఈ 3 కేటగిరీస్ కలిపి ఒక సైట్లో అస్సలు పోస్ట్ చేయకూడదు. దీనివల్ల అల్గరిథంకి మన సైట్ ఏ కేటగిరీ, ఏ యూజర్స్ని టార్గెట్ చేయాలనేది అస్సలు తెలియదు అన్నట్టు. అండ్ దీంతో పాటు యాడ్సెన్స్ అప్రూవల్ టీం ఉంటుంది కదా, ఈ టీము మన సైట్ని అప్రూవల్కి పెట్టినప్పుడు మాన్యువల్గా చెక్ చేసి మన సైట్ కంటెంట్ని మాన్యువల్ రివ్యూ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు మల్టిపుల్ కేటగిరీస్లో మిక్స్డ్ కంటెంట్ కనిపించిందంటే మన సైట్లో ఉన్న కంటెంట్ వాల్యూ కంటెంట్ కాదన్నట్టు వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ వాల్యూ కంటెంట్ మనం ప్రొవైడ్ చేసినా ఏదైతే ర్యాంకింగ్ ఫ్యాక్టర్ ఉందో మన సైట్ ర్యాంక్ అవ్వకుండా మన సైట్కి వచ్చే ట్రాఫిక్ కూడా అక్కడ రాదన్నట్టు. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన సైట్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు యాడ్సెన్స్కి అప్లై చేసే కంటే ముందు మీ సైట్కి రిలేటెడ్గా సింగిల్ కేటగిరీతో మీరు కంటెంట్ అప్డేట్ చేసి యాడ్సెన్స్కి అప్లై చేయండి. వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని కేటగిరీస్ యాడ్ చేసినా, ఎన్ని మిక్స్డ్ కంటెంట్ని మెర్జ్ చేసి యాడ్ చేసినా కానీ
ప్రాబ్లం ఏముండదు. వన్స్ అప్రూవల్ వచ్చే వరకు మాత్రం సింగిల్ కేటగిరీకి వెళ్ళమని నేను ఇక్కడైతే చెప్తాను. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, మీ సైట్ లో కంటెంట్ అప్డేట్ చేయడానికి కేటగిరీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఇలా క్రియేట్ చేసే కేటగిరీస్ యాడ్సెన్స్ అప్రూవల్ కి ముందు చాలా తక్కువ 2 or 3 కేటగిరీస్ ఉండేలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మనం మన సైట్ ని యాడ్సెన్స్ అప్రూవల్ కి పెట్టే ముందు మన సైట్ లో క్రియేట్ చేసిన అన్ని కేటగిరీస్ లో మినిమం పోస్టులు ఉండేలా చూసుకోవాలి. అంటే ఎంటీ కేటగిరీస్ తో మనం అప్లై చేయకూడదని చెప్తున్నాను. ఇలా మినిమం పోస్టులు ఉండాలన్నప్పుడు మీరు స్టార్టింగ్ లోనే 1 or 2 కేటగిరీస్ క్రియేట్ చేసుకుని ఆ 2 కేటగిరీస్ లోనే పోస్టులు అప్డేట్ చేసి యాడ్సెన్స్ కి అప్లై చేశారు అనుకోండి, మీ సైట్ లో ఉన్నవి 2 కేటగిరీసే కాబట్టి మీరు అప్డేట్ చేసిన పోస్టులన్నీ ఆ 2 కేటగిరీస్ కే అసైన్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీరు క్రియేట్ చేసిన కేటగిరీస్ లో మినిమం పోస్టులు కనిపిస్తూ ఉంటే ఎంటీ కేటగిరీస్ ఉండవన్నట్టు. కాబట్టి 2 or 3 కేటగిరీస్ తో వెళ్ళడం బెస్ట్ అని చెప్తాను. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి మీ వెబ్సైట్ కి రిలేటెడ్ గా ఒక మంచి హోస్టింగ్ తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను. ఇక నేను మెయిన్ గా ఇందులోనే తీసుకోండి, ఈ కంపెనీ బెస్ట్ అని చెప్పను, కానీ మనం ఏ కంపెనీ హోస్టింగ్ యూజ్ చేసినా మన సైట్ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి. అండ్ దాంతోపాటు ఎక్కువ టైం మన సైట్ లైవ్లో ఉండేలా చూసుకోవాలి. ఇక దీనికోసమే మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఒకరు వాళ్ళ సైట్ రిలేటెడ్గా తక్కువకి హోస్టింగ్ వస్తుంది కదా అని 500 నుంచి 800 మధ్యలో ఒక హోస్టింగ్ ప్లాన్ తీసుకుని వాళ్ళ సైట్ని క్రియేట్ చేసుకుని అందులో కంటెంట్ అప్డేట్ చేస్తూ వచ్చారు. ఇలా కంటెంట్ అప్డేట్ చేసిన తర్వాత ఒకానొక టైంలో యాడ్సెన్స్కి అప్లై చేశారు. ఇలా యాడ్సెన్స్కి అప్లై చేసినప్పుడు యాడ్సెన్స్ టీము ఆ సైట్ని రివ్యూ చేయడానికి మాన్యువల్గా చెక్ చేస్తూ ఉంటుంది కదా. ఇలా చెక్ చేసినప్పుడు ఆ సైట్ లైవ్లో లేదని వాళ్ళు రిప్లై ఇచ్చారు. అంటే వాళ్ళు సైట్ని చెక్ చేద్దామని సైట్ని ఓపెన్ చేసినప్పుడు సైట్ ఓపెన్ అవ్వలేదన్నట్టు. సో ఇది ఎక్కడ ప్రాబ్లం అయిందని చూస్తే సర్వర్లో ప్రాబ్లం అయ్యి సైట్ ఓపెన్ అవ్వలేదని చెప్తాను. అదే మీరు బెటర్ సపోర్ట్, ఎక్కువ ఫీచర్స్ ఇచ్చే హోస్టింగ్ తీసుకున్నారంటే ఒకవేళ హోస్టింగ్ సైడ్ అంటే సర్వర్ సైడ్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇన్స్టెంట్గా క్విక్లీ వాళ్ళు క్లియర్ చేసి సైట్ మళ్ళీ లైవ్ అయ్యేలా చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది థర్డ్ పార్టీ హోస్టింగ్ వల్ల సపోర్ట్ ఫాస్ట్గా లేకపోవడం వల్ల అది మళ్ళీ రికవరీ చేయలేక వీళ్ళు చూసుకునే వరకు సైట్ లైవ్ అవ్వలేదు అన్నట్టు. సో ఇలా లైవ్ అవ్వకపోవడం వల్ల యాడ్సెన్స్ నుంచి రిప్లైగా ఇలా సైట్ యాక్సెస్ చేయడానికి మాకు సైట్ ఓపెన్ అవ్వలేదు, సో కాబట్టి మీ రివ్యూని రిజెక్ట్ చేస్తామని వాళ్ళు ఒక రిప్లై అయితే ఇచ్చారు. సో ఇటువంటివి మెయిన్గా చూసుకోండి. యాడ్సెన్స్ అప్రూవల్కి పెట్టినప్పుడు రివ్యూ చేయడానికి 2 weeks అలా టైం తీసుకుంటూ ఉంటారు. అందులో సైట్ ఓపెన్ అవ్వట్లేదని రిజెక్ట్ అయిందంటే మనం పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం వేస్ట్ అవుతాయని చెప్తాను. మెయిన్గా తక్కువలో వస్తుంది కదా అని ఏ కంపెనీలో పెడితే ఆ కంపెనీలో హోస్టింగ్ తీసుకోకండి. ఒకవేళ తీసుకున్నా ఎప్పటికప్పుడు సైట్ని చెక్ చేసుకుంటూ లైవ్లో ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇలా వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ మీ సైట్కి ఒక మంచి హోస్టింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫోర్త్ వచ్చేసి మీ సైట్కి ఒక లైట్ వెయిట్ థీమ్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మన సైట్ని యూజర్స్ ఓపెన్ చేసినప్పుడు ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి ఈ థీమ్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇలా ఏవైతే లైట్ వెయిట్ థీమ్స్ ఉన్నాయో వాటిని స్క్రీన్ పై మెన్షన్ చేసాం. ఇక్కడ నుంచి మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటిలో ఫ్రీ థీమ్స్ ఉన్నాయి, ప్రీమియం థీమ్స్ ఉన్నాయి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ దేని ఇంటర్ఫేస్ బాగుందో దాన్ని యూజ్ చేయండి. నా నుంచి ఇంకొక సజెషన్ ఇవ్వాలంటే, మేము ఏ యాడ్సెన్స్ అప్రూవల్ సైట్కి రిలేటెడ్గా వర్క్ చేసినా జనరేట్+ థీమ్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ థీమ్తోనే మేము చాలా వెబ్సైట్స్కి యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొచ్చాం. మేము ప్రీవియస్గా వీడియోస్ ఏవైతే యాడ్సెన్స్ అప్రూవల్ రిలేటెడ్ చేసామో మేము చేసిన ప్రతి వీడియోలోనూ ప్రతి సైట్కి జనరేట్+ థీమ్తోనే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని చూపించాం. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఎక్కువ ప్రిఫరెన్స్ జనరేట్+ థీమ్కి అయితే ఇస్తాను. ఫిఫ్త్ వచ్చేసి ఈ యాడ్సెన్స్ రిలేటెడ్గా కొన్ని మ్యాండేటరీ పేజెస్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఏంటి అనేది నేను స్క్రీన్పై మెన్షన్ చేశాను. వీటిని ఖచ్చితంగా మీ సైట్లో ఉండేలా చూసుకోండి. ఈ పేజెస్ ఎలా యాడ్ చేయాలి ఏంటనేది నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. సిక్స్త్ వచ్చేసి మీ సైట్ని సెర్చ్ కన్సోల్కి, అనాలిటిక్స్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. వీటి వల్ల మన సైట్కి ట్రాఫిక్ రావడానికి, వచ్చిన ట్రాఫిక్ని అనాలిసిస్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. వీటిని ఎలా కనెక్ట్ చేయాలో మీకు తెలియకపోతే వీటిపై కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ని కూడా ఈ వీడియో కింద ఇస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ సెర్చ్ కన్సోల్, అనాలిటిక్స్ కనెక్ట్ చేయాలని చెప్తున్నాను కదా,
ఇవి ఎందుకు కనెక్ట్ చేయాలి, ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది నేను ఆ డెడికేటెడ్ వీడియోస్లో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. జస్ట్ సెర్చ్ కన్సోల్ అండ్ అనాలిటిక్స్ని మీ సైట్కి కనెక్ట్ చేయాలనేది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి. 7th వచ్చేసి మీ సైట్ కంటెంట్ రిలేటెడ్గా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేసి వాటిలో డైలీ అప్డేట్స్గా కంటెంట్ని ప్రమోట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే మన సైట్కి సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ వస్తే ప్రాబ్లం అవుతుంది ఆర్ డైరెక్ట్ ట్రాఫిక్ వస్తే ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా వచ్చిన యూజరే రిపీటెడ్గా మన సైట్కి మళ్ళీ వస్తూ మన కంటెంట్కి ఎంగేజ్ అవుతున్నారంటే మనకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక నోట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చే యూజర్స్ కరెక్ట్గా ఎంగేజ్ అవ్వకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ మనకి ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మన సైట్కి వచ్చిన యూజర్స్ని మనం ప్రొవైడ్ చేసే కంటెంట్తో ఎక్కువ టైం మన సైట్లో ఉండేలా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇలా వచ్చి యూజర్స్ అలా వెళ్ళిపోవడం కాకుండా ఎక్కువ టైం మన సైట్లో ఉన్న కంటెంట్ రీడ్ చేసేలా మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇలా హోల్డ్ చేస్తే మీకు డైరెక్ట్ ట్రాఫిక్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఖచ్చితంగా మీ సైట్కి రిలేటెడ్గా ఈ సోషల్ మీడియా గ్రూప్స్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు అప్డేట్ చేసిన కంటెంట్ డైలీ ఈ సోషల్ మీడియా దాంట్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది 7th పాయింట్. 8th వచ్చేసి మీ వెబ్సైట్ రిలేటెడ్గా వెబ్ పుష్ నోటిఫికేషన్స్ని ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఎవరైతే మన సైట్కి ఫస్ట్ టైం యూజర్ వస్తారో అలా వచ్చిన యూజర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఈ వెబ్ పుష్ నోటిఫికేషన్ అడుగుతుంది. ఒకవేళ యూజర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎస్ అనే దానిపై ట్యాప్ చేశారనుకోండి, మనం నెక్స్ట్ టైం పోస్ట్ అప్డేట్ చేసిన ప్రతిసారి ఆ యూజర్కి నోటిఫికేషన్ త్రూ ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. మనం థంబ్నెయిల్ అట్రాక్టివ్గా చేసి కొంచెం బెటర్గా చూపించామనుకోండి, సో మళ్ళీ దానిపై క్లిక్ చేసి మన సైట్కి రీడైరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూడా వచ్చిన యూజర్ రిపీటెడ్గా రావడానికి ఒకటే టైంలో మల్టిపుల్ మెంబర్స్కి మన కంటెంట్ పోస్ట్ అయిందని తెలియజేయడానికి ఈ వెబ్ పుష్ నోటిఫికేషన్స్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీనిపై కూడా ఎలా యూజ్ అవుతుంది, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది నేను చాలా డీటెయిల్డ్గా చెప్పి ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. 9th మీ సైట్లో అప్డేట్ చేసే కంటెంట్ మినిమం 1000 words వచ్చేలా చెక్ చేసుకుంటూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ నేను మినిమం 1000 words అంటున్నాను, మ్యాక్సిమం కాదు. మినిమం 1000 wordsతో మీరు 1500, 2000 లేదా 2500, 3000 ఇలా ఎన్ని వర్డ్స్ మీ సైట్లో అప్డేట్ చేయగలిగితే అంతా బెస్ట్ అని చెప్తాను. ఇది కూడా ఏంటంటే మీరు యాడ్సెన్స్ అప్రూవల్కి ముందు కంటెంట్ అప్డేట్ చేసే టైంలో పెద్ద టాపిక్స్ తీసుకుని అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల ఇన్స్టెంట్ యాడ్సెన్స్ అప్రూవల్ ఉంటుంది. మెయిన్గా ఇన్ని వర్డ్స్ ఎందుకని అడిగితే నార్మల్గా చెప్పాలంటే ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్లో ప్రతి ఒక్కరూ ఏఐని యూజ్ చేసి కానీ లేదా యూట్యూబ్ సబ్ టైటిల్స్ని తీసుకుని కానీ లేదా వేరే ఆప్షన్స్ త్రూ 600 నుంచి 700 వరకు ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసేస్తున్నారు. ఇలా ఏదైతే ఒక కంటెంట్ 600 నుంచి 800 లేదా 1000 మధ్యలో వస్తుందో ఈ ఆప్షన్ అనేది బేసిక్ అయిపోతూ వస్తుంది. కాబట్టి ఇక్కడున్న ఈ ఆప్షన్ని చేంజ్ చేస్తూ 1000 అబోవ్ నుంచి 3000 వరకు వర్డ్స్తో కంటెంట్ అప్డేట్ చేస్తే మనకి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నారని ఫాస్ట్గా అప్రూవల్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మేము లాస్ట్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన ప్రతి సైట్లోనూ అబవ్ 1500 words యూజ్ చేసి కంటెంట్ అప్డేట్ చేసేవాళ్ళం. సో నేను కంటెంట్ రైటర్తో కూడా అదే చెప్పేవాడిని, నీకు ఎంత టైం తీసుకున్నా అంటే 1 day తీసుకున్నా 2 days తీసుకున్నా ఒక ఆర్టికల్ 1500 అబవ్ words నుంచి 3000, 4000, 5000 ఇన్ని words వచ్చేలా నువ్వు ట్రై చెయ్యి. నీకు ఎంత పాసిబుల్ అయితే అంత words ఇంక్రీజ్ చేస్తూ కంటెంట్ అప్డేట్ చేయమని చెప్పేవాడిని. సో చాలాసార్లే 6000, 7000 wordsతో కూడా మేము ఆర్టికల్స్ పోస్ట్ చేసాం, చాలా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళం. సో అందుకే మాకు చాలా ఫాస్ట్గా యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు మినిమం 1000 words నుంచి ఎన్ని words అప్డేట్ చేయడానికి పాసిబుల్ అయితే అన్ని words అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు అప్డేట్ చేసే ప్రతి వర్డ్ మీరే ఒక యూజర్ అనుకుని మీరు అప్డేట్ చేసిన కంటెంట్ మీరు రీడ్ చేస్తే అర్థమవుతుందా లేదా అనేది మెయిన్గా చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అంటే మీ కంటెంట్ని యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో
చెక్ చేయమని చెప్తున్నాను. ఇలా చెక్ చేస్తూ కంటెంట్ అప్డేట్ చేస్తే మీరు అప్డేట్ చేసిన కంటెంట్ మీకు అర్థమవుతుంది కాబట్టి యూజర్స్ కూడా అది అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మీరు రీడ్ చేసినప్పుడు మీ కంటెంట్ మీకు అర్థం కావట్లేదు అంటే యూజర్ వచ్చినా కానీ ఆ యూజర్కి మన కంటెంట్ అర్థం అవ్వకపోతే బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా రిపీటెడ్ యూజర్స్ వచ్చి బ్యాక్ వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ మన పోస్ట్ యొక్క ర్యాంకింగ్ తగ్గిపోతూ ఉంటుంది. మెయిన్ మనం వర్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేసే వర్డ్స్తో పాటు మన కంటెంట్ యొక్క క్వాలిటీని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా మెయిన్ అన్నట్టు. ఇక్కడ వరకు ఓకే కదా. నన్ను రీసెంట్గా ఈ మినిమం వర్డ్స్ అంటే 1000 నుంచి 2000 అని చెప్తున్నాను కదా, ఈ మినిమం వర్డ్స్కి రిలేటెడ్గా కొంతమంది డౌట్స్ అయితే అడిగారు. ఈ డౌట్స్ ఏంటంటే 1000 నుంచి 2000 లేదా 3000 వర్డ్స్ మెయింటైన్ చేయమంటున్నారు కదా, ఇవే వర్డ్స్ మా కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూజ్ చేయట్లేదు కదా, వాళ్ళు నార్మల్గానే 300 నుంచి 400 మధ్యలో కంటెంట్ అప్డేట్ చేస్తున్నారు. మీరెందుకు ఇన్ని వర్డ్స్ చెప్తున్నారు, అసలు దీని వెనక్కున్నది ఏంటని చెప్పండి అంటారు. సో దీనికోసం నేను ఏం చెప్తానంటే, మీ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో మీ కాంపిటేటర్ వెబ్సైట్స్కి ఆల్రెడీ యాడ్సెన్స్ అప్రూవల్ ఉంటుంది. ఆల్రెడీ యాడ్సెన్స్ అప్రూవల్ అయితే మీరైనా కానీ 3000 లేదా 2000 వర్డ్స్తో కంటెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. కొన్ని రేర్ కండిషన్స్లో మీరు కంటెంట్ అప్డేట్ చేయకుండా జస్ట్ లింక్స్ ఇచ్చి పోస్ట్ని పబ్లిష్ చేసుకోవచ్చు. సో అటువంటప్పుడు యాడ్సెన్స్ రిజెక్ట్ అవ్వడం కానీ లేదా యాడ్సెన్స్ డిసేబుల్ అవ్వడం ఇలా ఏం అవ్వదు. జస్ట్ యాడ్సెన్స్ అప్రూవల్ అయ్యే వరకు ఈ కండిషన్స్ ఫాలో అయితే తర్వాత మీరు ఎలా అప్డేట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇదే పాయింట్ని మీ కాంపిటేటర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ యాడ్సెన్స్ అప్రూవల్ అయింది కాబట్టి సో నార్మల్ కంటెంట్ని అప్డేట్ చేసుకుంటూ సింపుల్గా వెళ్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఒక పోస్ట్ అప్డేట్ చేయడానికి 1 డే పట్టినా 2 డేస్ పట్టినా లేదా 3 డేస్ పట్టినా కానీ టైం తీసుకునే కంటెంట్ అప్డేట్ చేయండి. ఇది 9th పాయింట్. 10th వచ్చేసి మీరు అప్డేట్ చేసిన పోస్ట్ కంటెంట్కి SEO కరెక్ట్గా చేసేలా చూసుకోండి. అండ్ దాంతోపాటు ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ టాపిక్స్ తీసుకుని వాటిపై కంటెంట్ అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. లేదా కీవర్డ్ రీసెర్చ్ చేసి కంటెంట్ అప్డేట్ చేయడానికైనా ట్రై చేయండి. సో ఇది కూడా బెస్ట్ ఆప్షను. అంటే ఈ కీవర్డ్ రీసెర్చ్ అనే ఆప్షన్ ఏంటంటే న్యూస్కి కానీ లేదా జాబ్స్కి కానీ వీటికి అంత కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. ఎగ్జాంపుల్గా ఈరోజు ఏదైనా ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఈ కీవర్డ్ రీసెర్చ్కి అంత ఫాస్ట్గా సెర్చ్ డేటాని ఫెచ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అదే మనం డైరెక్ట్గా లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే గ్రూప్స్ కానీ లేదా లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే రిక్రూట్మెంట్ బోర్డ్స్ని కానీ కనెక్ట్ అయ్యి ఉన్నాం అనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం అప్డేట్ చేస్తాం. ఇలా అప్డేట్ చేసినప్పుడు ఎక్కువ సెర్చెస్ వచ్చాయనుకోండి మన సైటే ఫస్ట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ దీనికోసం సపరేట్ కీవర్డ్ రీసెర్చ్ అనేది అవసరం లేదన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం పోస్ట్ SEO చేయడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కాకపోతే అది స్టార్టింగ్లో చేశాను కాబట్టి కొన్ని బేసిక్స్ మాత్రమే అందులో ఉంటాయి. మీకు ప్రజెంట్ అసలు ఎటువంటి ఐడియా లేదు, జస్ట్ బేసిక్స్ అయినా ఓకే అంటే ఆ వీడియోని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను బోత్ యూస్ట్ SEO, ర్యాంక్ మ్యాథ్లో కూడా ఈ SEOని యూజ్ చేసి పోస్ట్ ఎలా అప్డేట్ చేయాలనేది చెప్పడం జరిగింది. సో ఆ వీడియోస్ని చెక్ చేయండి. నేను 1 or 2 డేస్లో వీటి రిలేటెడ్గా కూడా కంటెంట్ అయితే అప్డేట్ చేస్తాను. ఇది 10th పాయింట్. 11th వచ్చేసి మీరు అప్డేట్ చేసిన ప్రతి పోస్ట్ని స్టార్టింగ్లో గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచి మాన్యువల్గా ఇండెక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పబ్లిష్ చేసిన పోస్ట్ URL కాపీ చేసుకుని సెర్చ్ కన్సోల్లో ఇన్స్పెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మన పోస్ట్ గూగుల్లో ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మన పోస్ట్ గూగుల్లో ఉంది అంటే URL ఈజ్ ఆన్ గూగుల్ అని చూపిస్తుంది. లేదు అంటే URL ఈజ్ నాట్ ఆన్ గూగుల్ అని ఈ విధంగా చూపిస్తుంది. మీరు స్క్రీన్పై చూపిస్తున్న విధంగా URL ఈజ్ నాట్ ఆన్ గూగుల్ అని చూపిస్తే రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసి ఈ పోస్ట్ URLని గూగుల్లో కనిపించడానికి రిక్వెస్ట్ ఇండెక్సింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీకు డీటెయిల్డ్గా చెప్పాలంటే ఏదైతే మన పోస్ట్ కంటెంట్ ఉంది కదా, మనం అప్డేట్ చేసే పోస్ట్ కంటెంట్ ఉంది కదా, దీని రిలేటెడ్గా యూజర్స్ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ పోస్ట్ సజెస్ట్ అవ్వాలంటే ఈ పోస్ట్ మన సైట్లో ఉంది అని గూగుల్కి ముందు తెలియాల్సి ఉంటుంది. ఇలా తెలియాలంటే గూగుల్లో ఇండెక్స్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ గూగుల్కి తెలియడానికి ఇండెక్స్
ఇండెక్స్ చేస్తాం. వన్స్ గూగుల్ కి తెలిస్తే మన పోస్ట్ కంటెంట్ డేటాని గూగుల్ డేటాబేస్ లో స్టోర్ చేసుకుని ఎవరైనా యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఆ యూజర్ కి ఈ డేటాను చూపిస్తూ ఉంటుంది. ఇలా మన సైట్ కి ట్రాఫిక్ వస్తుంది. సో దీనికోసం మన పోస్ట్ యూఆర్ఎల్ ని ఖచ్చితంగా ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఈ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ ద్వారా మనం ఇండెక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఈ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ ద్వారా ఇండెక్స్ చేయాలంటున్నానో ఇది స్టార్టింగ్లోనే చేయాలి. అంటే మన సైట్ని ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి మన సైట్ అంత ఫాస్ట్గా ఆప్టిమైజ్ అవ్వదు, గూగుల్ కూడా అంత ఫాస్ట్గా ఫెచ్ చేయదు అన్నట్టు. స్టార్టింగ్ కాబట్టి మనం కొన్ని డేస్ లేదా యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చే వరకు మాన్యువల్గా మనం ఒక పోస్ట్ అప్డేట్ చేసిన వెంటనే యూఆర్ఎల్ కాపీ చేసుకుని రిక్వెస్ట్ ఇండెక్సింగ్ పెట్టామనుకోండి, సో దానికి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది కాబట్టి మాన్యువల్గా చేసుకుంటూ ఉంటుంది. అదే ఫ్లోని కంటిన్యూ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం పోస్ట్ని అప్డేట్ చేసిన 5 or 10 minutesలో ఆటోమేటిక్ ఇండెక్స్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్ని డేస్ మీరు అప్డేట్ చేసిన ప్రతి పోస్ట్ని మాన్యువల్గా ఇండెక్స్ పెట్టండి. ప్రెసెంట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఇండెక్స్ రిక్వెస్ట్ పెట్టిన ప్రతి యూఆర్ఎల్ 1 hour నుంచి 12 hours మధ్యలో పోస్ట్ గూగుల్లో ఇండెక్స్ అవ్వడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. ఇండెక్స్ రిక్వెస్ట్ పెట్టినా కానీ కొన్నిసార్లు ఇండెక్స్ అవ్వకపోవచ్చు. దీనికోసం మళ్ళీ మనం నెక్స్ట్ డే వచ్చి ఇది ఇండెక్స్ అయ్యిందా లేదా అని ప్రీవియస్ యూఆర్ఎల్ని చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఇండెక్స్ అయ్యి యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్ అని వచ్చింది అనుకోండి, అలా ఉంచుకుంటాం. లేదు యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఆన్ గూగుల్ అని మళ్ళీ చూపిస్తుంది అనుకోండి, మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అని ఉంటుంది, దానిపై ట్యాప్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ ఇండెక్సింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇలా మీరు అప్డేట్ చేసిన పోస్ట్ కంటెంట్ గూగుల్లో ఉంది అని చూపించే వరకు మీరు రిక్వెస్ట్ ఇండెక్సింగ్ పెడుతూనే ఉండాలి. ఇలా మనం సైట్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యాడ్సెన్స్కి అప్లై చేసే వరకు ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటూ చేస్తే ఖచ్చితంగా మీ సైట్కి ఫాస్ట్ యాడ్సెన్స్ అప్రూవల్ ఉంటుందని చెప్తాను. సో ఓవరాల్ గా ఇది వీడియోకి సంబంధించి ఈ పాయింట్స్ అన్ని విన్న తర్వాత కొంతమంది ఇది చాలా కష్టం, చాలా ఎక్కువ ప్రాసెస్ అని బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎందుకులే మనకు సెట్ కాదని కూడా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మెయిన్ ఒక నోట్ ఏంటంటే బ్లాగింగ్ ద్వారా ఒక మంత్లో 1 lakh నుంచి 2 lakhs వరకు చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అంటే మనం స్టార్టింగ్లో కొంచెం కష్టపడుతూ యూజర్స్ని ఎంగేజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన సైట్కి అథారిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇలా ఒక్కసారి అథారిటీ పెరిగింది అనుకోండి, మీరు తర్వాత ఎస్ఈఓ కానీ యూజర్స్ని ఎంగేజ్ చేయడం కానీ ఇలా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్డేట్ చేసిన ఒక్క పోస్ట్ అయినా చాలా రీచ్ తీసుకొస్తుంది. ఒక్క పోస్ట్తోనే మీరు చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు ఒక పోస్ట్ పెట్టినప్పుడు మీ సైట్కి బాగా అథారిటీ ఉంది అనుకోండి, గూగుల్ డిస్కవరీకి కానీ లేదా బింగ్ డిస్కవరీకి కానీ ఇలా వెళ్ళిందంటే 1 dayలోనే 10 million 20 million ఇలా ట్రాఫిక్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఇంత ట్రాఫిక్ ఒక రోజే వస్తే మీరు అప్డేట్ చేసిన 1 hour పోస్ట్కి ఎంత మనీ వస్తుంది అనేది మీరే చూడండి. నేను ఇది కూడా చూపిస్తాను. ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళకి 1 monthకి 1 lakh 2 lakhs పైన వస్తుంది. సో ఇది కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ అంత మనీ వస్తుందంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో అందుకోసం మేము అంత రిక్వెస్ట్ చేయట్లేదు. సో ఇది పక్కన పెడితే మన సైట్స్ కూడా ఉన్నాయి, మన సైట్స్ కూడా కొంచెం ర్యాంక్ అవుతున్నాయి, కొంచెం మంచిగానే రెవెన్యూ వస్తుంది. సో నేను వాటి గురించి కూడా మన బ్లాగింగ్ సైట్స్నే చూపిద్దామని నేను వెయిట్ చేస్తాను. ఇది లాస్ట్ మన సైట్లో ఎన్ని పోస్టులు పెట్టాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. దీనికోసం మీ సైట్లో 1000 votes నుంచి 2000 votesతో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా 30 నుంచి 35 పోస్టులు అప్డేట్ చేసి అప్లై చేస్తే బెస్ట్ అని చెప్తాను. ఏవైతే మినిమం పోస్టులు ఉన్నాయో ఇవి కూడా మన కాంపిటేటర్స్ని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించి ఈ కంప్లీట్ వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, హెల్ప్ అయింది అనుకుంటే, అంటే నా నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.